మాట్లాడండి మీరు మాట్లాడండి టోన్ వాట్ ఇప్పుడు యు ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ యు ఆర్ హియర్ టు సే ది వాయిస్లెస్ నో బట్ వాట్ యు ఆర్ టెల్లింగ్ ఇస్ గతము గితము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు మీ డ్యూటీ ఇది ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు ఎట్లా మీరు ఇప్పుడు అనేది ఏంటంటే గతము కాదు ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ ఈ రోజు మీరు డిఎస్పీ టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ హియర్ బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎన్నమల గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడే మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నాను నేను రాజకీయం భద్రతలు ఎప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క చేస్తున్నాం ఈ రోజు ఎందుకు జరిగింది నిన్న చేసింది మీరు యాక్షన్ తీసుకుంటే ఈ రోజు జరిగేదా అదే వ్యక్తులు అదే గ్రూప్ గారితో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఆన్సర్ దట్ పర్సన్ గౌరవంగా నిన్న జరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు మీరు మాట్లాడారు వెరీ సారీ ద వే యు రిప్లై we are all very respectable person with total knowledge about law. We are not amateur. We are very seasoned politics. We are having lot of experience in this seasoned field. No. I am also seasoned politics. 20 years of service. Yes, మీరు చర్యలు తీసుకుంటే సతీష్ అన్నకి మీ మీద పర్సనల్ గా కోపం ఏం లేదు మా కార్యకర్తలు తలకాయలు పలుకొడుతుంటే మా మండల స్థాయి నాయకులు తలకాయలు పగులుతుంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది ఆయన ఆవేశపడ్డాడు ఒక నిమిషం నేను మీతో ఒక రకంగా గట్టిగా మాట్లాడితే మీరు ఇంత బాధపడతాండ్రే నిన్న దాడి ఈ రోజు దాడి అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నిమిషం తిరిగి మేము రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి దాడి వస్తుందని చెప్పి అరిచేతిలో రోజు తిరుగుతా ఉంటే పులివెందుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ నేతలపై దాడిని నిరసిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర మాజీ ఎమ్మెల్యేలు డీఎస్పీని కలిశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన వారికి గన్మెన్ సదుపాయం కల్పించాలి, జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అని కూడా ఈ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మేము సంయమనం కోల్పోతాం, చేతులు జోడించి అడుగుతున్నాం, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించండి అంటూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. ఇక ఈ 2 రోజుల్లో పోలీసులు మర్యాద, గౌరవం, పరువు పోయాయి, దయచేసి ఇక్కడైనా నిలబెట్టుకోండి అంటూ కూడా వైసీపీ నేతలు డీఎస్పీని నిలదీశారు. టీడీపీకి చెందిన కిరికిరి భాష విజయ్ కుమార్లు నిన్న జరిగిన దాడి కేసులో ముద్దాయిగా ఉన్నారు. నేడు జరిగిన ఘటనలో కూడా విజయ్ కుమార్ ముద్దాయిగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. హత్యాయత్నం కేసులో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? టీడీపీ చేసిన దాడి ఆవేశంలో అనుకోకుండా జరిగింది కాదు, పథకం ప్రకారమే దాడి చేశారు. మా దగ్గర ఆయుధాలు లేవు, వారు ఆయుధాలతో తిరుగుతున్నారు, మా ప్రాణాలు ఎవరు కాపాడాలంటూ కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు డిమాండ్ చేశారు. సో ఒక్కసారిగా కూడా పులివెందులో ఉద్రిక్త పరిస్థితి నెలెత్తటం, ఆ తర్వాత ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ వరకు వెళ్ళి కూడా స్వయంగా అవినాష్ రెడ్డి దీనికి సంబంధించి కూడా శాంతి భద్రతలు కాపాడాలి, వాళ్ళ నేతలను కాపాడాలంటూ కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అవినాష్ రెడ్డి లిఖితపూర్వకంగా రాసిచ్చిన దాంట్లో ఏం రాసి ఇవ్వటం జరిగింది? రేణుశ్రీ, ఈరోజు ఉదయం 11 గంటల 12 మధ్య ప్రాంతంలో నల్లగొండ వారిపల్లెలో వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల మండల వేముల మండలానికి చెందిన వేల్పుల నాయకుడు రామలింగారెడ్డిపై టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా దాడి చేశారు. అయితే ఈ దాడి ఘటనలో రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి చేర్చారు, అక్కడ చికిత్స జరుగుతూ ఉంది. అయితే ఈ పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి శాంతియుతంగా
తమ పార్టీ కార్యకర్తలను తీసుకుని డిఎస్పీ ఆఫీస్ వరకు నిరసనగా వెళ్లారు. అక్కడ డిఎస్పీ గారికి ఒక అర్జీ ఇచ్చి ఎన్నికలు శాంతియుతంగా జరపండి, శాంతియుత వాతావరణంలో జరగాలి, ఇక్కడ ఉన్న మా నాయకులకి గన్మెన్ భద్రత కల్పించాలి. నిన్న టీడీపీకి సంబంధించిన ఇద్దరు నాయకులు మా వైసీపీ కార్యకర్త దాడి చేసినా హత్యాయత్నం కేసు పెట్టినా కూడా మీరు పట్టించుకోలేదు. తిరిగి ఈ రోజు అదే కిరికిరి భాష, అదే విజయ్ కుమార్ మళ్ళీ మా నాయకుల పైన దాడి చేసినా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి డిఎస్పీతో వాదనకు దిగారు రేణుశ్రీ. అయితే కిరణ్, దీని మీద ఏ విధంగా స్పందించడం జరిగింది? మరోవైపు ఇప్పటికే కూడా పోలీస్ శాఖ మీద కూడా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అవినాష్ రెడ్డి. నేను ఇక్కడ డిఎస్పీ మేము శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుతాము. అయితే ఇక్కడ డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టారు రేణుశ్రీ. అవును, కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ఒక గ్రామంలో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఇంకో మరో పార్టీకి సంబంధించిన వైసీపీ నాయకులకు వెళ్ళకూడదని చెప్పి స్పష్టంగా మేము ఆదేశాలు ఇచ్చాము. మీరు ఆదేశాలు పాటించకపోతే మేము ఈ భద్రతను కల్పించలేము. మాకు మీరు ఏ గ్రామానికి వెళ్తున్నారు, ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్తున్నారు, ఏ నాయకులు వెళ్తున్నారని మాకు సమాచారం ఇస్తే మేము తగు భద్రతలు ఏర్పాటు చేస్తాం. మాకు సమాచారం ఇవ్వకుండా వెళ్తే మేము మీకు భద్రత కల్పించలేమని చెప్పి డిఐజీ కోయ ప్రవీణ్ గారు వ్యాఖ్యానించారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్.